నమస్తే అండి మోసుకుమరి. హరిహర విరమల రికార్డ్స్ దీని గురించి చాలా మంది రకరకాలుగా ప్రచారం చేశారు. అనేక రకాలైనటువంటి స్పెక్యులేషన్స్. అంటే ఇది మీకు తెలుసు, దాని మీద ఒక కక్ష సాధింపు ధోరణికి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అందరూ తెలిసిందే. అదే స్థాయిలో జన సైనికులు కానీ, జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ పెద్దగా పట్టించుకోలేదు మొదట్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారిగా ఎందుకని అంత మెత్తగా ఉంటారు, మీరు కూడా కౌంటర్ ఇవ్వచ్చు కదా అనేటువంటి విధంగా ఈ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తర్వాత జన సైనికులు ఉధృత స్థాయిలో మరి దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను కదా, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా జన సైనికులు కదిలాడు. ఆయన ఆదేశం వస్తే చాలు విజృంభించేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్లస్ అది కూడా కాకుండా ఏంటంటే, హరిహర వీరమలకు సంబంధించి ఒక సపరేట్ వింగ్ పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. ఒక సినిమా జస్ట్ అంతే, ఒక సినిమా కోసం. అదేదన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఉంటుందంటే హిట్ ఓకే, చాలా హిట్లు అవుతుంటాయి, ఫ్లాప్లు అవుతుంటాయి, అది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద ట్రోల్ ఇది ఎదుర్కొంటుందని అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే కాదు. విపరీతంగా నాయకులతో, రాజకీయ నాయకులందరూ ఏకమై ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి సంబంధించినటువంటి హేటర్స్ కూడా హరిహర వీరమల మీద పడ్డారంటే అర్థం చేసుకోండి. అంటే ఎంత పెద్ద లెవెల్లో జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సినిమాని కిల్ చేయడానికి, అంటే పవన్ కళ్యాణ్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, అదే విధంగా ఆయన్ని అభిమానించే నాయకులు ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. అంటే హేటర్స్ కూడా ఏ లెవెల్లో ఉన్నారని చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక తగ్గే మనిషి అయితే కాదు. అంటే ఆయన గెలవాలి అనన్నా, జనసేనకు గెలవాలన్నా, జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలన్నా, ఆయన సీఎం అవ్వాలన్నా ఎంత పెద్ద యుద్ధం చేయాలో ఇదొక ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఆయన సీఎం అవ్వనీయకుండా, అంటే ఒక సినిమాకే ఇంత పెద్ద లెవెల్లో ట్రోల్ జరిగితే, ఇంత పెద్ద లెవెల్లో డిస్కషన్ జరిగితే, కొంతమంది నాయకులు ఏంటంటే విచిత్రంగా చెప్తాను, ఈ కొంతమంది ఏంటంటే ముందేమో కంగ్రాచులేషన్స్ చెప్పడం, ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే నెగిటివ్ ప్రచారం చేయించి మళ్ళీ వాళ్ళే మైక్ ముందుకు వచ్చి అది నెగిటివ్ ప్రచారం అని చెప్పడం, సినిమా బాగాలేదని చెప్పడం, ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం అనమాట. అంటే ఇది ఒక టాక్టికల్ గేమ్. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరే సినిమా తర్వాత సినిమాలు వస్తుంటాయి, రిలీజ్ అవుతుంటాయి, అది ఓకే. కానీ ఒక సినిమాకి ఇంత హేట్ ఉంటే మరి రేపు రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే ఎంత పెద్ద విషయమో ఒకసారి ఆలోచించమనేది నా అభిప్రాయం. మరి అది